అలాగే ఇది మన జిల్లా వాసికి సంబంధించిన క్వశ్చన్, చాలా క్లూ ఇచ్చేసాను మీకు ఆల్రెడీ. బాగా పాటలు పాడే వాళ్ళని గాన గంధర్వుడు అంటాం. అంటారా? అందరిని అంటారు, కొంతమందిని అంటారు. ఏంటండి అంటారు గాన గంధర్వుడు అని. ఇంకెవరికి లేదా బిరుదు? ఆయనకే బిరుదు ఉంది. ఆ బిరుదు అంటే ఇంకా సినిమాలు చాలా మంది పాటలు పాడతారు, ఇంకా అద్భుతమైన గాయకులు ఉన్నారు మనకి బాలసుబ్రహ్మణ్యం కాకుండా కూడా ఆ బిరుదు ఆయనకే ఉంది. ఓకే, నేను ఇక్కడ క్వశ్చన్ రాంగ్ అండి, ఎందుకంటే ఇక్కడ నేను ఇంకా క్వశ్చన్ అడిగేదానికి లేదు. ఆడ ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు, గానగాంధుడు మన జిల్లా వాసి అని చెప్పేశాను. కాబట్టి అక్కడ నేను క్లూ ఇవ్వడం ప్లస్ గానగాంధుడు అని బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక్కరికే ఈ అవకాశం ఉంది, ఎందుకంటే సినిమాలో ఆ అవార్డు మాత్రం ఆయనకు ఒకటికే వచ్చింది. అండ్ ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది. ఇది యాక్చువల్గా మీ అందరికీ తెలియాలి కాబట్టి, ఎడ్యుకేషన్ పరంగా మనల్ని ఎవరు అవమానంగా చూడకూడదు కాబట్టి ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇది చాలామంది చెప్తారు. మన రాష్ట్ర రాజధాని ఎవరు చెప్తారు? చేతులెత్తండి ఫస్ట్. ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని ఎవరో చేతులెత్తండి ఫస్ట్. హైదరాబాద్, తర్వాత ఏమవుతుందో తెలియదు. వెరీ గుడ్, హైదరాబాద్. ఓకే, చాలా ఫన్నీగా చెప్పారు కదా ఆన్సర్. అండ్ ఇంకొకరున్నారు చెప్పేదానికి. హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. ఓకే. ఎంతో మంది కలెక్టర్లు వస్తుంటారు, పోతూ ఉంటారు నెల్లూరుకి. ఎంతో మంది కలెక్టర్లు మీకు ఏదో సహాయం చేయాలని మీరు చాలాసార్లు కలెక్టర్ దగ్గరికి మొరపెట్టుకోవడం, తర్వాత స్థలాల కోసం తిరుగుతుంటారు. ఓకే, అలా సంథింగ్ అలా ప్రతి ఒక్కరిని మీరు కలెక్టర్ని కలవడం అని జరిగినప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉంటుంది చెప్తారు నాకు ఎవరైనా? చేస్తాం భవిష్యత్తులో. ఓకే, భవిష్యత్తులో చేస్తామని చెప్పి ఓకే, చాలామంది కలెక్టర్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ ఎవరు మనకి? శ్రీధర్ గారు. కరెక్ట్ అండ్ ఆన్సర్ చెప్పేశారు వాళ్ళు. అండ్ ఇంకా చివరిగా లాస్ట్ అండ్ ఒకటే క్వశ్చన్. ఓకే, నేను 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. తల్లి తండ్రి గురువు, తల్లి తండ్రి గురువు వీళ్ళల్లో ఫస్ట్ నాకు వీళ్ళే నా జీవితం అనే విషయంలో తల్లిని ఫస్ట్ తీసుకుంటారా, తండ్రిని ఎక్కువ తీసుకుంటారా, గురువుని మీరు భావిస్తారా? చెప్పండి. తల్లినే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఈ సైడ్ నుంచి నాకు ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు. తల్లిని. మదరే సార్. ఏంటంటే నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే నేను బీఈడీ వరకు చదువుకున్నాను. నన్ను చదివించింది ఫస్ట్ క్లాస్ నుంచి 8th వరకు మా అమ్మ. స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి చదివించింది. అంటే నా జీవితంలో మదర్ తర్వాత ఇంకెవరు లేరనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫస్ట్ ప్లేస్ మదర్కే. ఓకే, అది మీరు? మదర్. ఓకే, మీరు? తల్లిని. అమ్మ. అమ్మ. ఓకే, మీరు? అమ్మ. ఓకే, ఇక్కడ తిరుగులేని ఆన్సర్. ఎందుకంటే చెప్పండి. గురువు. తల్లిదండ్రులు అంటే మనకు జన్మ ఇచ్చారు, తీర్చిదిద్దే అంతా వాళ్ళే కదా, గురువే కదా వాళ్ళు. క్వశ్చన్ ఏంటంటే తల్లి తండ్రి గురువు అందరూ ఉన్నారు, వాళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం? అంత తల్లిగే. అది నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం అందరూ ఉన్నారు, తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, గురువు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మనం ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నప్పుడు చెప్పండి. మాకు వికలాంగులు అనే వాళ్ళకి తల్లి అనేది చాలా ముఖ్యం. అంటే ఆ తల్లి అనేది లేకుంటే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తారు. కానీ ఎంతమంది ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తున్నాం, ఎంతమంది తల్లిని ప్రేమిస్తున్నారు. ఎప్పుడు కూడా ఇప్పుడుండే కాలంలో మామూలు మనుషులు ఇక్కడ వికలాంగులని కానీ ఎవరు కాదు, ఒక తల్లిని తండ్రిని వీళ్ళు దూరంగా పెట్టేసి కొత్తగా వచ్చిన భార్యతో పక్కగా పెట్టి కాపురం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి తల్లిని ఎందుకు దూరం చేస్తున్నారు? ఈ విషయం ఎవరైనా దీని గురించి చిన్న డిస్కషన్ 1 minute ఎవరైనా చెప్తారా? 1 minute. అంటే తల్లిది ఉంటే వయసు అయిపోతుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ వల్ల మనకేం ప్రయోజనం లేదు, వాళ్ళు ఉండడం వల్ల మనకు ఖర్చులే తప్పితే వాళ్ళ వల్ల మనకు ప్రయోజనం ఏముండదని కొంతమంది పక్కన పెట్టేస్తున్నారు. అది చాలా రాంగ్. మనకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి మనల్ని 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసింది తల్లి. అలాంటి వాళ్ళని మనం దూరంగా పెట్టడం అనేది చాలా తప్పది. సమాజంలో అది చెడే. కానీ నేను మాత్రం మా అమ్మని ఖచ్చితంగా చూస్తున్నాను. ప్రస్తుతం మా అమ్మ నాతోనే ఉంటుంది. నేను మా అమ్మాయి ఉంటున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే, చిన్నప్పుడు
మనం బట్టలు లేకుండా మనకి స్నానం చేసే దగ్గర నుంచి బట్టలు వేసేంత వరకు తర్వాత ఆడుకునే చిన్న పడినప్పుడు దెబ్బ తగిలిన ఏడ్చే తల్లి, అలాంటి తల్లిని అదే విధంగా ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, మన తల్లి చిన్నపిల్ల అయిపోయింది. ఆ చిన్నపిల్లని మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో తల్లిని కూడా ఆ విధంగా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్, నీకు నిజంగా మంచి మాట చెప్పారు. నా నుంచి మంచి మాట తెప్పించారు మీరు. అండ్ మీరు చెప్పండి సార్ తల్లి గురించి. ఈరోజు తల్లి అంటే నిజ జీవితంలో మా అందరికీ ఉపయోగపడాము. ఇది కొంతమంది స్వార్థపరులు ఆస్తుల కోసం కొన్ని వాళ్ళ అవసరాల కోసం అనాథాశ్రమాలు ఈరోజు వృద్ధాశ్రమాలు పెట్టున్నారు. వృద్ధాశ్రమాలలో కోట్లకి గడించిన వాళ్ళు తల్లిని చూసేదానికి ఇబ్బందికరం అని చెప్పి ఆ ఇబ్బందికరంగా ఒక ఆశ్రమాలు పెట్టి ఆశ్రమాల్లో కొద్దిగా డబ్బు ఇచ్చి ఆశ్రమాల్లో కూడా వాళ్ళని తలదాస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఈరోజు సమాజంలో తల్లిని గౌరవించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి కూడా మేము చెప్తాం. ఓకే, తల్లిని ప్రేమించమని చెప్తున్నారు తప్పకుండా. అండ్ చివరిగా నేను ఒకే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, చాలా లాజిక్ క్వశ్చన్, చాలామందికి తెలియదేమో, నాకు కూడా నాకు డౌట్ ఉంది. పింఛము అంటారు కదా, నెమలి పింఛం అంటాం. నెమలి పింఛము మగ నెమలికి ఉంటుందా, ఆడ నెమలికి ఉంటుందా? ఎవరెవరు చెప్తారు? చేతులు ఎత్తండి, నేను అందరికాడికి వస్తాను. బోత్ రెండింటికి ఇద్దరికి. ఓకే, ఆడ నెమలికి అండ్ మగ నెమలికి ఇద్దరికి ఉంటాయని చెప్పారు. ఆడనమ్మలకి ఉంటుంది. ఆడనెమలి అని చెప్పారు. ఆడనెమలికే ఉంటుంది. ఆడనెమలికి. ఓకే, ఆడనెమలే. ఆడనెమలి. ఓకే, అందరు మ్యాక్సిమం ఆడనెమలి అని చెప్తున్నారు. అందరూ ఆడనమ్మలకే ఉంటుంది. ఎలా తెలుసు మనకి ఆడనెమలికి ఉంటుందని? నేనేమనుకుంటున్నానంటే మగ నెమలికి అనుకుంటున్నాను కదా. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు వర్షం పడినప్పుడు ఆడ నెమలిని ఆకర్షించే దానికోసంగా నెమలి అలా మగ నెమలి అలా పింఛం ఓపెన్ చేస్తుంది అనుకుంటున్నాను కదా. కదా ఓకే, ఇది చాలా నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఈ విషయంలో. ఎప్పుడైనా అంటే సహజంగా ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నాం కదా, వాళ్ళిద్దరిలో కూడా ఆడమ అందంగా ఉంటే ఆ మగవాళ్ళు ఖచ్చితంగా ఆమె వెనక్కి తిరుగుతాడు. అదే విధంగా దాన్ని. ఓకే, సార్ ఒక మంచి విషయం చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే అందమైన అమ్మాయి అంటే వాళ్ళు వెనక అమ్మ తిరుగుతారు. ఇక్కడ మగవాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆడనెమలి అని చెప్పారు. యాక్చువల్గా ఆడనెమలి కాదు, పింఛనుండేది మగ నెమలికి. ఓకే, ఈ విషయం మనకు చాలామంది తెలియదు కాబట్టి ఈ విషయం మీరు ఇంకోసారి ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్పొచ్చు. అదే విషయం ఏంటంటే ఆడ నెమలిని అట్రాక్ట్ చేసేదానికోసంగా అదే నెమలి అలా పింఛం అలా ఒప్పుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరూ నాకు కలవడం. మీకు ఎలా ఉంది? ఓకే, నిజంగా ఈ ఎండలో మీరు అందరూ ఎక్కడి నుంచో వచ్చారు. అక్కడి నుంచి వచ్చి మా వ్యూవర్స్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఎక్కడ కూడా మనం బాధపడడం కానీ ఏడడం కానీ జాలి పడ్డాలని ఇక్కడ లేవు. అంది సరదాగా గడిచిపోయింది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. ఇది వ్యూవర్స్ మనం ఈరోజు యాక్ట్ సిటీ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వీళ్ళందరితో మనం చేసాం. వీళ్ళందరితో చేయడమే కాకుండా మరి వీళ్ళందరికీ ఇక్కడ ప్రోత్సాహక బహుమతులు కూడా మనకి ఇచ్చేదానికి ఇవి రెడీగా ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా మన యాక్ట్ సిటీని రెగ్యులర్గా వాచ్ చేయడం కూడా మనకి చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ ఇక్కడ కలిశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా. చెప్పాను ఇందాక ట్రై సైకిల్లో పాల్గొన్నారు, మీరు గెలవలేకపోయారు. అండ్ మళ్ళీ దీంట్లో వచ్చారు, దాంట్లో లేరు కాబట్టి మిమ్మల్ని స్పెషల్ గెస్ట్గా మా ఆహ్వానానికి నిజంగా ఇక్కడికి రావడం, ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్ కాదు, దాంట్లో పార్టిసిపేట్ చేయడం అని ఒక లేడీ జెంట్స్ అందరి మధ్యలో నేను చేస్తానని చెప్పి గొప్ప చెప్పడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం. కాబట్టి యు ఆర్ విన్. ఓకేనా, నువ్వు ఆల్రెడీ అందరికంటే ఫస్ట్ అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల నేను గెలిచిపోయావు. ఓకేనా, కాబట్టి ఇక్కడ అందరూ మేము పిలిపించినందుకోసంగా వీళ్ళందరికీ మా గుర్తుగా యాక్ట్ సిటీ తరపు నుంచి చిన్న బహుమతులు మీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే.
ఈ కార్యక్రమం ఇంత సక్సెస్గా కావడానికి మాకు సహకారం అందించిన రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు గూడూరు వెంకటరమణయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మా ప్రోగ్రామ్ ఇంతమందిని మీరు ఇక్కడ కండక్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్కి మీరేం చెప్తారా? ఈరోజు మేము ఈ కార్యక్రమానికి ఈ విధంగా చేసేదానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము మా వాళ్ళందరినీ తీసుకొచ్చి మా వాళ్ళందరినీ సంతోషపరిచాము. అంటే మార్చి 15వ తేదీ వికలాంగుల దినోత్సవం కాబట్టి మా వాళ్ళందరినీ ఈరోజు చాలా సంతోషపరుచున్నందుకు ఏసీటీవీ వారికి చాలా కృతజ్ఞతలు. వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహించిన దానికి కూడా వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతగా చెప్పుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వికలాంగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆవుల నాగేంద్ర గారు మనతో ఉన్నారు. నిజంగా ఎంతో సపోర్ట్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్, నిజంగా ఎంత సపోర్ట్ మాకు మీ నుంచి కోరినందుకు. అండ్ మీకు చిన్న కానుక. థ్యాంక్ యూ. అండ్ మీరేమని చెప్తారు మాకు? మొదటిగా ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి సందర్భంగా యాక్ట్ సిటీ వారు చేసినటువంటి ఇటువంటి ప్రోగ్రాంకి మా యావత్ వికలాంగ సమాజం ఎంతో స్ఫూర్తితో భవిష్యత్తులో మంచి ప్రణాళికలతో ముందుకు పోవాలని కోరుకుంటున్నా. అలాగే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో జరుగుతూ ఆత్మధైర్యం కోల్పోయినటువంటి వికలాంగ జీవితాలను వాళ్ళ జీవితాల్లో వెలుగొందే దిశగా, ఆత్మధైర్యం నింపే దిశగా వాళ్ళు కూడా సమాజంలో భాగస్వామ్యమే, సమాజంలో వికలాంగులు కూడా అవకాశం ఇస్తే భాగస్వామ్యమై వారు బ్రతుకుదెరువు విషయంలో జీవన పోరాటంలో ముందుకు పోతారు. అలాగే ప్రభుత్వాలు, పాలకులు అందరూ కూడా సహకారం అందించి వికలాంగ జీవితాల్లో వెలుగు నింపాలనే కోరుకుంటా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా వికలాంగులందరం కూడా ఒక దగ్గర కలిస్తే పండగ వాతావరణంలో అన్నదమ్ముల్లాగా ఆత్మీయతలను పంచుకుంటూ తీపి జ్ఞాపకాలను మేము పంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడెక్కడో పుడతాం, ఎక్కడెక్కడో విడివిడిగా ఉంటాం. అందరం ఒక చోట ప్రత్యేకమైనటువంటి పండగ వాతావరణం అయి ఉండాలా. అటువంటి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి మన యాక్ట్ సిటీ వారికి మరొకసారి ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, చూసాం కదా, ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో ఏదో అంతా కోల్పోతుందని అనుకుంటారు చాలామంది. కానీ అలాంటి ఆడపిల్ల వికలాంగురాలుగా పుడితే ఇంకా ఆ ఇంట్లో ఎలా ఉంటుందో మన పరిస్థితి ఆలోచించుకోవచ్చు. మరి అలాంటి ఆడపిల్ల మనకి నెల్లూరులో ఈ కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఎంతో కష్టపడి మన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆవిడకి చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ, అసలు ఏంటి ఆడపిల్లగా పుట్టినందుకు ఎలా ఉంది, అలా దానితో వికలాంగురాలుగా పుట్టడం ఎలా ఫీల్ అవుతున్నావు, ఇక్కడ రావడానికి నీకు ప్రధాన కారణం ఎవరు చెప్పారు నీకు? నాకు నాగేంద్ర అన్న వాళ్ళు సార్ వాళ్ళు చెప్పారు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందని, అందువల్ల వచ్చాము. కానీ చిన్నప్పటి నుంచి ఇట్లాగనే కాళ్ళు పోయినాయి. కానీ అందరిలాగా బాగా నడుస్తున్నారే, మేము ఎందుకు నడవలేము అని చెప్పి నేను ఆలోచన కలుగుతుంది. కానీ ఎందుకంటే సరే పోనీ బోళ్ళు అట్లా ఉన్నారు కదా, మనం ఇట్లాగైనా చదువుకొని పైకి వద్దాము అని చెప్పని అనుకుని ప్రయత్నం చేస్తాము. కానీ మధ్యలో చదువు అయిపోయింది. కానీ ఇప్పుడు అమ్మలు చూస్తే బాగలేరు. కానీ మేము అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పినని రోజు పూలు కట్టుకొని జీవిస్తున్నాము. ఇప్పుడు ఆడపిల్లలు పుట్టారంటే అదొక పెద్ద భారంగా భావిస్తున్నారు. మరి మీరే మీ ఇంటికి దిక్కయ్యారు. మరి ఇలాంటి ఆడపిల్లలను భారం అనిపించే తల్లిదండ్రులకు మీరు అని చెప్తారా? ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎవరైనా పర్వాలేదు, కానీ తల్లిదండ్రులకి ఆడపిల్లలే ఆధారంగా చూసుకుని. ఓకే, ఈవిడ చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే ఆడపిల్లైనా మగపిల్లైనా ఇద్దరు ఒకటే, దాంట్లో తారతమ్యం లేదు. ఎవరైనా మనం తల్లిదండ్రులను గౌరవించగలిగి వాళ్ళని మన చిన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసిన తల్లిదండ్రులని అంతే ప్రేమగా వాళ్ళ ముసలోళ్ళైన తర్వాత వాళ్ళు మంచాలలో ఉన్నప్పుడు మనం చూడగలిగితే అంతే చాలని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు, అందరిని ఎంకరేజ్మెంట్ చేసినందుకు. మీకు మా యాక్షన్ తరపు నుంచి చిన్న గిఫ్ట్. బ్రహ్మ మనందరికీ జన్మనిచ్చిన బ్రహ్మ చిన్న తప్పు చేయడం లేదంటే పరీక్ష పెట్టడం తెలియదు, కానీ వీళ్ళందరికీ ఇలా ఉండడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మేము ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాను అని మామూలు మనుషులు కూడా సిగ్గుపడేలా వీళ్ళందరూ మనకి ఇక్కడ ప్రదర్శన చేశారు. నిజంగా వీళ్ళందరూ గేమ్లో పార్టిసిపేట్ చేయడం కానీ, తర్వాత క్వశ్చన్స్ అందరూ మనకు ఆన్సర్ చెప్పడం కానీ ఎంతో సరదాగా సాగుతున్న వీళ్ళ జీవనం ఇంకొంచెం సరదాగా ప్రతి ఒక్కరి తోడ్పాటుతో ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యాక్ట్ సిటీ స్పెషల్ ప్రోగ్రామ్ ఇదే.